హలో ఆల్. ఆస్ట్రేలియాలో మనం తినే కూరగాయలు, సరుకులు దొరుకుతాయేమో చూద్దాము. సో, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే మెయిన్‌గా కోల్స్, ఆల్డీ, వూల్వర్త్స్ అని ఉంటాయి. సో, వాటితో పాటు ఏంటంటే ఇండియన్ గ్రోసరీస్ కావాలంటే మాత్రం ఇండియన్ స్టోర్‌కెళ్ళాలి. ఇది ఫస్ట్ నేను కోల్స్‌కెళ్ళాను చూడండి. ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉంటున్నాయో. యాపిల్స్‌లోనే 3, 4 రకాలున్నాయి. తర్వాత పీర్స్, బనానాస్ ఉంటాయి. తర్వాత ఇదిగోండి యాపిల్స్ చూడండి ఎట్లా పెడుతున్నారో. రకరకాల యాపిల్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం. స్ట్రాబెర్రీస్, బెర్రీస్ అయితే ఎన్ని రకాలు ఉంటాయో ఇంకా. చాలా రకాల బెర్రీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇక ఉల్లిపాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. పొటాటోస్, బ్రెడ్లు. ఇక బ్రెడ్లు అయితే కొన్ని ఒక 50, 60 రకాలు ఉంటాయి. క్యారెట్లో కూడా 4, 5 రకాలు ఉంటాయి. బేబీ క్యారెట్లని, మామూలు క్యారెట్లని. తర్వాత క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బ్రకోలీ. అసలు క్యాబేజ్లో అయితే 7, 8 రకాలు ఉన్నాయి. క్యాబేజీలో అయితే రంగు రంగులు క్యాబేజీలు ఉన్నాయి. కీరా దోసకాయలు, కుకుంబర్లు ఇవన్నీ ఉన్నాయి మొత్తం. సో ఇవి వచ్చి చీజులు అవన్నీ, ఇవన్నీ కేక్స్, మఫిన్స్, అవి బిస్కెట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ కోల్స్ అనేది చాలా పెద్ద స్టోర్స్ అనమాట. ప్రతి ఏరియాలో ఉంటాయి మ్యాక్సిమం. సో మనకు కావాల్సిన ప్రతీదీ ఇక్కడ దొరుకుతుంది. ఆస్ట్రేలియా వాళ్ళదిలేండి. అన్నీ ఇక్కడ 99% దొరుకుతాయి. అంటే మన ఇండియన్ ఐటమ్స్ దొరకవు, కానీ మనం తినే ఐటమ్స్ మాత్రం చాలా వరకు దొరుకుతాయి. ఈ మఫిన్స్, కేక్స్ అని రెగ్యులర్గా ఆస్ట్రేలియన్స్ ఏవైతే తింటారో అవన్నీ మొత్తం దొరుకుతాయి. చీజులు చూడండి ఎన్ని రకాల చీజులు ఉన్నాయో. ఇక ఇది చికెను, మటను, తర్వాత ఫిషు, పోర్కు, ల్యాంబు, ఇవన్నీ దొరుకుతాయి. అయితే అందులో రకరకాలు దొరుకుతాయి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారినేట్ చేసి ఉంటాయి కొన్ని. అండ్ ఇప్పుడు చికెన్ ఉందనుకోండి, హోల్ చికెన్ దొరుకుతుంది. లేదు అని అనుకుంటే ఏ పార్ట్గా ఇప్పుడు జాయింట్స్ అంటే జాయింట్స్, వింగ్స్ అంటే వింగ్స్ అలా దొరుకుతాయి అన్నమాట. ఇదేమో వూల్వర్త్స్. సో ఇది కూడా కోల్స్ లాగే ఉంటుంది. ఇది కూడా సూపర్ మార్కెటే. ఇందులో చూడండి ఎన్ని రకాల క్యాలీఫ్లవర్లు. ఎల్లో క్యాలీఫ్లవర్ ఉంది, వైలెట్ క్యాలీఫ్లవర్ ఉంది, అలా రకరకాల క్యాలీఫ్లవర్లు ఉన్నాయి. సో ఇవన్నీ క్యాన్డ్ ఫుడ్, అంటే అందులో మీట్ ఉంటుంది, మామూలు ఉంటాయి. సో ఏమో పొటాటోస్, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఇది ఆ చికెను, ఫిష్, మీట్ అవి చెప్పా కదా, ఈ కామన్గా ఉంటాయి ప్రతి స్టోర్లో. అన్నీ ఏంటంటే ఇట్లా కట్ చేసి నీట్గా ప్యాక్ చేస్తూ ఉంటాయి. పాలు ఇక్కడ గేదె పాలు దొరకకుండా ఆవు పాలు. ఇందులో కూడా పాలు కూడా రకరకాల లీటర్ నుంచి 3 లీటర్ల వరకు ఉంటాయి. మనకి అందులో రాస్తారు, ప్రైసింగ్ ఉంటుంది. మనకి ఏ పాలు నచ్చితే ఆ పాలు తీసుకోవచ్చు. ఆ క్యాన్లో తీసుకోవటమే పాలు. ఒక వారం 10 రోజులు ఉంటుంది డేటు. ఇదిగోండి చికెన్లో కూడా అది చెప్పా కదా, పార్ట్స్గా ప్యాక్ చేసేసి ఉంటాయి. మీకు ఏ పార్ట్స్ కావాలంటే అవి తీసుకోవటమే. అదిగోండి బీఫ్, చికెన్ అని బోర్డు ఉంది చూడండి, అదేమో బీఫ్ అట, ఇదేమో చికెను, మటను, పోర్క్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇది చికెన్. తర్వాత ఏమో పెరుగులో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇవన్నీ పెరిగాయి. సో రకరకాల పెరుగులు ఉంటాయి. వాటి మీద ప్రతి దాని మీద పోషక విలువలు అన్నీ రాసి ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది చూసుకొని తీసుకోవటమే. ఈ ఫ్లేవర్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి పెరుగులో. అసలు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని, వెనీలా ఫ్లేవర్ అని, ఇంకా బెర్రీ ఫ్లేవర్ అని, రకరకాల ఫ్లేవర్స్. ఈ కొబ్బరి నీళ్ళు చూడండి ఇట్లా అమ్ముతారు టెట్రా ప్యాకుల్లో, లీటర్ కొబ్బరి నీళ్ళు. ఇక మన ఇండియన్ స్టోర్ ఇది. ఈ ఇండియన్ స్టోర్కి వచ్చేటప్పటికి ఇక్కడ దొరకందంటూ ఏముండదు. మన ఇండియాలో ఏం దొరుకుతాయి అన్నీ ఇక్కడ ఉంటాయి మొత్తం. కాకపోతే కాస్ట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సోనా మసూరి రైసు, తర్వాత దాల్ పప్పు, బ్యాంబినో వెర్మిసెల్లి. అసలు ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ చేసుకొని తీసుకొస్తారు ఇక్కడికి. అసలు కాస్ట్ దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఇప్పుడు లేసు, కుర్కురేలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద 20 రూపాయలనే ఉంటుంది. కానీ ఇక్కడ కాస్ట్ వచ్చేటప్పటికి 200 రూపాయలు ఉంటుంది. మరి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉంటుంది కదా. తర్వాత మినపప్పు, పెసరపప్పు, అసలు దొరకందంటూ ఏముండవండి. మన ఇండియాలో ఏవైతే మనకు కావాలో అవన్నీ దొరుకుతాయి. వాటి మీద ప్రైసులు కూడా ఉన్నాయి చూడండి. 7.5 అని అట్లా ప్రైసెస్ ఉన్నాయి చూడండి. పాప్కార్న్ $4.5. $1 ఈక్వల్ టు సుమారుగా 56 రూపాయలు. బఠానీలు, శనగలు. ఇండియాలో దొరికే ప్రతిదీ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని తీసుకొస్తారు. ఇదికేమో ఇడ్లీ దోశ బ్యాటరు.
దోసపిండి, ఇడ్లీ పిండి 2 ఒకటే పిండి ఇది ఉంటుంది. ఇదిగోండి లిమ్కా ఉంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్. మన థమ్సప్ రూ. 10 సీసాలొస్తాయి కదా! అయి గూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఏదైనా ఆ ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ కలుపుకొని చెప్తారు. ఇక పచ్చళ్ళైతే రకరకాలు దొరుకుతాయి. ఇదిగోండి తెలుగు పచ్చళ్ళు. ఎన్ని రకాల పచ్చళ్ళుంటాయి చూడండి. దొండకాయ పచ్చడి, తర్వాతేమో ఆవకాయ, ఉసిరికాయ, టమాటా, ఎర్రగార పచ్చడి, తర్వాత మిక్స్డ్ ఫ్రూటు, అది మిక్స్డ్ వెజిటబుల్. అసలు ఎన్ని రకాలంటే చింతపండు, అసలు అయన్నీ రకరకాల పచ్చళ్ళనమాట. ఇది $10 ఉంటది. లేదు నాకేంటంటే చికెను, ఫిష్ విడిగా కావాలనుకుంటే ఇదిగోండి ఈ స్టోర్‌కొచ్చామనుకోండి, ఇక వీళ్ళు కట్ చేసి ఇస్తారు మనకి. ఇది ఫ్రోజన్ ఫిష్‌లే అండి. వీళ్ళ దగ్గర ఫ్రెష్‌యి కూడా ఉంటాయి యాక్చువల్‌గా. ఇది ఆ భారత్ ట్రేడర్స్‌కి ఆపోజిట్‌లో ఉంటది. చూడండి మనం ఏది కావాలంటే అది చెప్తే ఫ్రెష్‌గా అప్పటికప్పుడు కట్ చేసి ఇస్తారు. అదిగోండి చికెన్ అట్లా కట్ చేసి ఇస్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ మనకి మ్యాక్సిమం ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రోజన్ దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ క్యారెట్సు, తర్వాత కాలీఫ్లవరు, క్యాబేజు, పొటాటో తప్ప మిగతావన్నీ ఏం దొరకవు. ఇందులో కాకరకాయి, గ్రీన్ పీసు, పచ్చిమిరపకాయలు వెరీ కాస్ట్‌లీ ఇక్కడ. సో, ఫ్రోజన్ దొరుకుతాయి. తర్వాత దొండకాయలు, బెండకాయలు, అట్లాగే ములక్కాయలు ఇవన్నీ ఫ్రోజన్ దొరుకుతాయి. కొంచెం కాస్ట్లీ అయినా ఇది ఇండియన్ స్టోర్‌లో మాత్రమే దొరుకుతాయి. లేదు ఫ్రెష్‌యి కావాలంటే ఏంటంటే మనం మార్కెట్స్‌కెళ్తే కొన్ని మార్కెట్స్‌లో మాత్రం ఫ్రెష్‌వి కూడా ఉంటాయి. కాకపోతే అంత ముదిరిపోయి ఉంటాయి. మేము చూసాం ఫ్రెష్‌యి కూడా. కానీ ముదిరిపోయి ఉన్నాయి బాగా. వాటికంటే ఇయ్యే బెటర్ అని చెప్పి ఈ ఫ్రోజన్‌వే తెచ్చుకున్నాం. ప్రైసింగ్ మాత్రం కొంచెం ఎక్కువనే చెప్పాలి ఇండియన్‌వి అయితే ఇక్కడ వాటితో పోలిస్తే. అదిగోండి అందులో ఉంటది చూడండి. డాలర్స్‌తో మీకు కనిపిస్తా ఉంటది. చింతపండు దగ్గర నుంచి అన్నీ అంతా ఏంటి అనేది. సో, ఇక్కడ మ్యాక్సిమం దొరుకుతాయండి ఇండియన్ స్టోర్‌లో. దొరకవంటే పూజా సామాగ్రి అయితే ఏ టు జెడ్ దొరుకుతది అసలు మొత్తం. వినాయకుడి విగ్రహాలైతే ఎన్నున్నాయో అసల స్టోర్‌లో అయితే. సో, హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా ఇక్కడ ఏం దొరుకుతాయి, ఏం దొరకవు అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్‌కి. మరిన్ని వీడియో కోసం వెయిట్ చేయండి.